హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నౌతో బేబీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు 4th వీక్ నామినేషన్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో నామినేషన్ అంటే ఏంటి, మనకు ఒక ఒక హౌస్మేట్ ఇద్దరు హౌస్మేట్స్ని నామినేట్ చేయడం అలా ప్రాసెస్లోనే ఉంటుంది అనే కదా. కానీ ఈసారి అలా కాకుండా బిగ్ బాస్ అయితే మనకి ఇమ్యూనిటీ టాస్క్లో పెట్టేసి ఎవరైతే అందులో గెలుస్తారో వాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చి నామినేషన్స్ నుంచి సేవ్ అవుతారు అని అయితే స్టార్ట్ చేశారనమాట ఈ 4th వీక్ నామినేషన్ గురించి. సో దీంట్లో భాగంగా ఏంటి అంటే హౌస్లో ఉండే డిమాన్ పవన్ వచ్చేసి కెప్టెన్ కాబట్టి తనైతే టాస్క్ ఆర్డర్ ఎట్లాగో సేవ్ అయిపోయి ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి సేవ్ అయిపోయారు. కాబట్టి నెక్స్ట్ మిగిలిన 12 మెంబర్స్లో నుంచి 4 మెంబర్స్గా అయితే గేమ్స్ అయితే ఆడతారనమాట. 4 మెంబర్స్లో ఉన్న హౌస్మేట్స్లో 12 మెంబర్స్ హౌస్మేట్స్లో నుంచి 2 మెంబర్స్గా అయితే టీమ్ వైజ్గా 4 రౌండ్స్ అయితే ఆడతారు. సో ఫస్ట్ రౌండ్లో ఏంటంటే ఇమాన్యువల్ అండ్ సంజన గారు ఇద్దరు ఒక టీమ్గా, అండ్ సుమన్ శెట్టి అండ్ దివ్యనికిత ఒక టీమ్గా. ఈ ప్రోమోలో చూసాం కదా, ఒక బాక్స్ లాగా ఉండి ఇలా స్క్వేర్ బాక్స్ల లోపల స్టార్స్ అయితే ఉంటాయి అనమాట. ఎవరైతే తీసుకొస్తారో పగలగొట్టేసి అందులో నుంచి స్టార్స్ అయితే తీసుకొని రావాలి. అలా అయితే ఒక టాస్క్ అయితే పెట్టారు బిగ్ బాస్. సో దీంట్లో ఈ టాస్క్లో ఫస్ట్ ఇలా 3 రౌండ్స్లో ఆడాలన్నమాట. సో ఫస్ట్లో సుమన్ శెట్టి వాళ్ళ టీం గెలుస్తుంది, సెకండ్లో ఇమాన్యువల్, థర్డ్ వచ్చేసి మళ్ళీ సుమన్ శెట్టి వాళ్ళ టీమే గెలుస్తుంది. సో ఫైనల్గా ఫస్ట్ రౌండ్ విన్నర్స్ వచ్చేసి సుమన్ శెట్టి అండ్ దివ్యనికిత వాళ్ళైతే విన్ అవుతారనమాట. అండ్ నెక్స్ట్ సేమ్ సెకండ్ ఇమ్యూనిటీ కోసం మళ్ళీ టాస్క్ పెట్టినప్పుడు అంటే మళ్ళీ ఈ 4 మెంబర్స్ ఆడారు కదా. సో నెక్స్ట్ 4 మెంబర్స్గా ఎవరెవరు వస్తారంటే హరీష్, ఫ్లోరా ఒక టీమ్గా, అండ్ భరణి అండ్ తనుజ ఒక టీమ్గా అయితే వీళ్ళు ఆడతారు. వీళ్ళు ఆడినప్పుడు పవన్ అయితే చెప్పేస్తారు కదా, ఇందులో ఎవరు గెలుచుకోలేరు, ఎందుకంటే మేబీ వాళ్ళు ఫౌల్ ఆడారేమో. సో ఫౌల్ అని చెప్పేసి ఇక్కడ ఎవరు గెలుచుకోలేదు స్టార్స్ అని చెప్పేశారనమాట సెకండ్ రౌండ్లో. అండ్ థర్డ్ రౌండ్లో కూడా సేమ్ మిగిలిన 4 మెంబర్స్ అయితే ఆడతారు కదా. మిగిలిన 4 మెంబర్స్ కూడా ఆడినప్పుడు మిగిలిన 4 మెంబర్స్ ఎవరెవరంటే కళ్యాణ్, రీతు ఒక టీమ్గా, అండ్ రాము అండ్ శ్రీజ ఒక టీమ్గా వీళ్ళు కూడా ఆడినప్పుడు కూడా ఎవరు గెలుచుకోరు స్టార్స్. సో నెక్స్ట్ సెకండ్ ఇమ్యూనిటీ అయితే సెకండ్ ఇమ్యూనిటీ కోసం మళ్ళీ వేరే టాస్క్ అయితే పెడతారు బిగ్ బాస్. అది ఒక ల్యాడర్ పెట్టేసి సంథింగ్ దానికి ల్యాడర్స్కి రిలేటెడ్గా ఒక టాస్క్ అయితే ఉంటుంది. దాంట్లో ఎవరెవరు ఆడతారంటే సుమన్ శెట్టి, తనుజ అండ్ ఫ్లోరా, దివ్యనికిత, ఈ 4 మెంబర్స్ అయితే ఆడతారు. దీంట్లో తనుజ అండ్ సుమన్ శెట్టి వాళ్ళైతే గెలుస్తారనమాట. సో ఈ వీక్ వీళ్ళు గెలుచుకున్నారు కాబట్టి నామినేషన్స్లో అయితే ఉండరు, సేవ్ అయితే అయిపోయారనమాట. తనుజ అండ్ సుమన్ శెట్టి వాళ్ళైతే విన్ అవుతారు అండ్ సేవ్ అయిపోయారు, ఈ వీక్ నామినేషన్స్లో ఉండరు. అండ్ ఇంకొకటి ఏంటంటే సంజన గారు హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయారు కదా. బయటికి వెళ్ళిపోయిన తర్వాత హౌస్ లోపలికి రావాలంటే కొందరు త్యాగాలు చేయాలి అనేసి అయితే నాగార్జున గారు చెప్పారు. సో అందులో భాగంగా తనుజాకి ఎంతో ఇష్టమైన కాఫీ అయితే తాగకుండా త్యాగం అయితే చేశారు తనుజ. కానీ హౌస్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ తనుజ అండ్ సంజన గారికి అయితే చాలా పెద్ద గొడవే అయిందంట. అది గొడవ ఏంటంటే దేనికో మనకు అంత క్లారిటీగా లేదు, కానీ వెల్లుల్లికి సంబంధించి ఏదో గొడవ అయితే జరిగిందనమాట. సో అది మనం లైవ్ చూసి తర్వాత మళ్ళీ వీడియో అయితే పెడతాను దాని గురించి నేను. సో గొడవ అయితే జరిగిందనమాట వాళ్ళిద్దరి మధ్యలో. ఇదే ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ సీజన్ 9లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ అయితే చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఛానల్ని కొత్తగా చూసిండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.